ఏపీ లిక్కర్ కుంభకోణంలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. 2019 నుంచి 2024 దాకా లిక్కర్ స్కామ్లో 3,200 కోట్ల రూపాయలు కమిషన్ల చేతులు మారాయి అని సాక్ష్యాధారాలతో సహా సిట్ కేసు ఫైల్ చేసింది. ఆధారాలు దొరికిన అమౌంటే 3,200 కోట్లు. ఆధారాలు లేకుండా తరలించిన మొత్తం దాదాపుగా 12,000 కోట్ల పైమాట. 2019 నుంచి 2024 డిజిటల్ పేమెంట్ అనే సిస్టమే లేకుండా చేసి 2,000 రూపాయల నోట్లు మొత్తం మూటలు కట్టి బంగారంలోకి మార్చి ఆ బంగారాన్ని ముంబైకి తరలించి ముంబై నుంచి షెల్ కంపెనీల ద్వారా దుబాయ్కి తరలించారు అనే విషయాన్ని సిట్ ఈరోజు దర్యాప్తులో తేల్చింది. సిట్లో డిఐజీ ర్యాంక్ అధికారి ముంబైలో ఈ కేసుని విచారణ చేస్తూ ఉన్నారు. ఎవరైతే ఈ కేసులో సిట్ అధికారులు విచారణ జరిపారో భారతీయ సిమెంట్లో శాశ్వత డైరెక్టర్గా ఉన్న గోవిందప్ప బాలాజీ అనే వ్యక్తి ఈ డబ్బు మొత్తాన్ని షెల్ కంపెనీల ద్వారా దుబాయ్కి తరలించడంలో కీలక పాత్ర పోషించాడు అనే విషయం వెల్లడైంది. 2020 నుంచే విజయసాయి రెడ్డితో ఎప్పుడైతే విభేదాలు ఏర్పడ్డాయో గోవిందప్ప బాలాజీని రంగంలోకి దింపి షెల్ కంపెనీలకి డబ్బులు తరలించడం మేధావి కాబట్టి ఆయనకు అప్పచెప్పారు. ముంబైలో కేంద్ర బ్యాంకుల కార్యాలయాల్లో ఈరోజు జరిపిన తనిఖీల్లో ఈ కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 100 టన్నుల బంగారం కొనుగోలు చేసి జ్యువెలరీ కంపెనీల ద్వారా ఆభరణాల రూపంలో దుబాయ్కి తరలించారు అనే విషయం ఈరోజు వెల్లడైంది. రాబోయే కొద్ది రోజుల్లో మరో కీలక అంశం కూడా సిట్ వెలుగులోకి తీయడానికి విచారణ జరుపుతూ ఉంది. ఆ వివరాలతో మనం మరో వీడియోలో తెలుసుకుందాం.